హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు నా జుట్టు మొత్తం గలీజ్ అయిపోయింది. సారీ, ఓన్లీ ఈస్టర్ రోజే నేను చేయగలిగిపోయినా. ఎందుకంటే నాకు పూత స్విమ్మింగ్ క్లాసెస్ ఉంటే నాకు స్కూల్ ఉంది, కానీ అది 6 to 6:45. సో స్విమ్మింగ్ క్లాసెస్ వల్ల ఇంకా జల్దీ స్కూల్కి వెళ్ళిపోవాలి. ఇంటికి వచ్చినాక మళ్ళీ 1 hour ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోవాలి ట్యూషన్కి. అసలు టైమే దొరకట్లేదు. ఈవినింగ్లో చేద్దామంటే మమ్మీ అంటది పండుకో, లేకపోతే టీవీ చూడు అంటది. సో నో ఫోన్ ఇన్ ఈవినింగ్. ఈరోజే దొరికింది. నా హెయిర్ రొటీన్ గురించి నేను ఆయిల్ పెట్టుకుంటా. స్విమ్మింగ్ క్లాసెస్ వల్ల క్లోరిన్ వాటర్ వల్ల మొత్తం అది మళ్ళా ఏమైనా అవుతుందని మమ్మీ ఈరోజు మళ్ళీ కాదు హెడ్ బాత్ చేపిస్తుంది. సో మీరు చూడండి ఎట్లా చేస్తున్నాను ఒకసారి. మమ్మీ ఇప్పుడు పని చేస్తుంది, సో నేనే ఇంకా చేసుకోవాలి. ఎట్లా ఉంటుంది ఏమో నాకే తెలియదు. ఓకే, నేను ఎట్లా అయిపోయినా తెలుసా, మొత్తం ఇంకా పచ్చి అయిపోయిన. నాకు హెయిర్ వాషింగ్ రాట్లేదు. అసలు అంటే మొత్తం నడిచిపోయింది నాకు కాళ్ళకి. డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. డ్రెస్ చేంజ్ చేసుకుంటాం, మొత్తం పచ్చి అయిపోయింది. సో లెట్స్ మేక్ యూ ఇన్ ఎ మూమెంట్. యా, అయ్యో అవ్వలేదు. గైస్, నేను చేంజ్ చేసిన తర్వాత ఐఎమ్ లిటరలీ ఓకే, ఇట్లా పెడితేనే మంచిగా. వావ్, యాక్చువల్లీ బ్రౌన్ కలర్ స్కిన్ టోన్ నాది. ఐ మీన్ ట్యాన్, లైక్ ట్యాన్ కలర్. దీంట్లో ఏమో గోరి లేకున్నా నా లిప్స్ పింక్ ఉండాలి. సో గైస్, ఏంటంటే ఇంకా ఏం చెప్పాలి, ఇది రోజు తొందరగా పనుకోవాలి. ఇంకా డిన్నర్ టైం చేసేది, పనుకోవాలి, తొందరగా లేవాలి. 5:30కి అంటే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతా. జస్ట్ గాగులు ఇంకా మొత్తం ఏవైతే వాష్రూమ్స్ చేసుకుంటా, స్విమ్ సూట్ వేసుకుంటా.